హాయ్ అన్న, నమస్తే. నేను మీ లీలమన్ గంట. మన ఛానల్ వచ్చి లీలా టోట్ పోడ్కాస్ట్ డైలీ. ఇవాళ తీసుకొచ్చిన మనం ఇంకో వెహికల్ వచ్చేసి ఇది స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ బండి, డీజిల్ కాదు. స్కోడా ర్యాపిడ్ పెట్రోల్. ఓకే, కీ స్టార్ట్. నేను ముందు ఒకసారి వెహికల్ చూపిస్తాను, తర్వాత డీటెయిల్స్ చెప్తాను. ముందు వెహికల్ చూడండి, తర్వాత డీటెయిల్స్ చెప్తాను. ఓకే, వెహికల్ చూసుకోవచ్చు అన్న, ర్యాపిడ్. ఇది ఆఫ్టర్ మార్కెట్ ఎలోవీల్ చేయించుకున్నారు సారు. వెహికల్ అయితే చూడొచ్చు. ఓకే, దీనికి ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది. సీట్స్ అయితే ప్రజెంట్ క్లాత్ సీట్స్ ఉన్నాయన్నా, మనకు కావాలంటే బకెట్ సీట్ చేయించుకోవాలి. వెహికల్ ఇంజన్ అయితే సీల్డ్ ఇంజన్. ఓకేనా, బ్లాక్ కలర్ స్కోడా ర్యాపిడ్. మ్యాట్స్, సీట్ కవర్స్ కావాలంటే వేయించుకోవాలన్నా, మ్యాట్స్ వేయించుకోవాల్సి వస్తుంది. సీట్ కవర్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ క్లాత్ సీట్ కవర్స్. దీనికి రేర్ ఏసీ కూడా వస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ ఎలోవీల్స్. దీని బూట్ స్పేస్ అనేది చాలా ఉంటుంది అన్న, ఆల్మోస్ట్ ఒక 4-5 బ్యాగ్స్ పట్టేటట్టు ఉంటుంది. అవి కూడా పెద్ద పెద్ద బ్యాగ్స్. ర్యాపిడ్కి బూట్ స్పేస్ అనేది చాలా పెద్దది వస్తుంది. ఓకే, ఆఫ్టర్ మార్కెట్ ఎలోవీల్స్ చేయించుకున్నారు. వెహికల్ పరంగా చాలా బాగుంది, ఎక్కడ హెవీ స్క్రాచెస్ అనేది లేదు. ఒకసారి రబ్బింగ్ పాలిష్ అనేది పెట్టుకోవాలి. ఇంటీరియర్ అండర్ బాడీ చూసుకోవచ్చు అన్న. ఇది వచ్చేసి లెఫ్ట్, ఇది వచ్చేసి రైట్ సైడ్ అండర్ బాడీ. ఓకే, దీనికి రేర్ ఏసీ కూడా వస్తుంది. ఓకే, ఇంజిన్ అయితే చూసుకోవచ్చు అన్న. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ యాప్రాను, ఇది వచ్చేసి రైట్ సైడ్. మనకి 100 to 100% ఎటువంటి నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఇది వచ్చేసి ఇంజిన్ ఆయిల్ పోస్తున్నప్పుడు ఒలిగింది. ఇది నేను చూసాను, ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది కాదు. ఓకే, ఒకసారి ఇంజిన్ అనేది స్టార్ట్ చేస్తాను, చూపించండి. చూడండి. ఓకే, మనకి ఎక్కడ బ్యాక్ కంప్రెషన్ కానీ బ్లాక్ స్మోక్ కానీ ఎక్కడ ఏమీ లేదు, చూసుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. మనకి గేజ్ నుంచి ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ బ్యాక్ స్మోక్ కానీ బ్యాక్ కంప్రెషన్ కానీ ఏమీ లేదు. ఒకసారి ఇంజిన్ అనేది మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను చూడండి. వెరీ స్మూత్ ఇంజిన్. ఒక్కసారి ఇంజిన్ అనేది ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. ఆఫ్. ఒకసారి మళ్ళీ ఆన్ చేస్తున్నాను చూడండి. ఇంజిన్ స్టార్ట్. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి యాక్సిడెంటల్ కాదు. ఒక్కసారి చూసుకోవచ్చు. పెట్రోల్ ఇంజన్ అనేది ప్యూర్ పెట్రోల్, ఎటువంటి సిఎన్జి కాదు, డీజిల్ కాదు, ప్యూర్ పెట్రోల్ ఇంజన్. ఓకే అన్న, ఇది వచ్చేసి ఇదొకటి చెప్పడం మర్చిపోయాను, డాక్టర్ వెహికల్. సార్ వచ్చేసి యూకే వెళ్ళిపోయారు. వాళ్ళ డాటర్కి బండి వెహికల్ ట్రాన్స్ఫర్ చేసేసి వెళ్ళిపోయారు. ఓకే, చూసుకోవచ్చు. డాటర్స్ డ్రైవన్ వెహికల్ ఇది. వెహికల్ అయితే మీకు మొత్తం చూపించడం జరిగింది. ఇప్పుడు డీటెయిల్స్ చెప్తున్నాను చూడండి. 2012 సెకండ్ ఓనర్ బండి. సార్ వచ్చేసి డాక్టర్ డ్రైవన్ వెహికల్ ఇది. సార్ వచ్చి యూకే వెళ్ళిపోయారు, వాళ్ళ డాటర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయారు. మీకు ఆ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నాకు కాల్ చేస్తే డాక్యుమెంట్స్ అవి కూడా చెప్తాను. సార్ పేరును వాళ్ళ డాటర్ పేరు రెండు ఉన్నాయి, డాక్యుమెంట్స్ చూపిస్తాను. 2 కీస్ అవైలబుల్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్కి ఇంకో కీ కూడా అవైలబుల్లో ఉంది. ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది నెక్స్ట్ ఇయర్ వరకు. పొల్యూషన్ ఉంది, ఫుల్ ఫోర్స్లో ఉందన్న బండి. సీల్డ్ ఇంజిన్, ప్యూర్ పెట్రోల్. బండి వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఇది ఆంధ్ర తెలంగాణలో ఎక్కడా లేదు. బండి ఢిల్లీలో ఉంది, నేను ఢిల్లీలో ఉన్నాను. దీని ప్రైస్ వచ్చేసి 2,25,000. నెగోషియబుల్ ఉంది, కానీ వెరీ స్లైట్లీ నెగోషియబుల్ ఎక్కువ లేదు. 2,25,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. బండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. పాస్. వెహికల్ డ్రైవర్ వచ్చేసి 90,000 అన్న. ఇది 90-91 చేంజ్, ఆ చేంజ్లో ఉంది. ఫర్దర్గా ఈ వెహికల్ ఢిల్లీ ప్రైస్ వచ్చేసి 2,25,000 చెప్తున్నారు. స్లైట్లీ బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఫైనల్ ప్రైస్ కావాల్సిన వాళ్ళు దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి, దయచేసి టైంపాస్ కాల్ చేయొద్దు. నేను డీటెయిల్స్ అన్నీ చెప్పాను, అన్ని వెహికల్ అంతా చూపించాను. డీటెయిల్స్ పిన్ టు పిన్ వీడియో మొత్తం చూసి మీరు అప్పుడు కాల్ చేయండి అన్న. దయచేసి టైంపాస్ కాల్ చేయొద్దు, ఎందుకంటే ఒక వెహికల్ పెట్టి ఉంటే ఆల్మోస్ట్ ఒక 100 వెహికల్స్ కాస్ట్ దాకా వస్తాయి.
దాంట్లో 50% టైం పాస్ కాల్స్ ఉన్నాయి. మళ్ళీ డీటెయిల్స్ అడుగుతున్నారు. నేను డీటెయిల్స్ అన్నీ చెప్పాను. 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉంది, పొల్యూషన్ వ్యాలిడ్లో ఉంది. బండి సెకండ్ ఓనర్, అది కూడా సార్ యూకే వెళ్ళిపోయారు. డాక్టర్ డ్రైవెన్ వెహికల్. సార్ యూకే వెళ్ళిపోతే వాళ్ళ డాటర్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయారు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఫైనల్ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉండి దయచేసి తీసుకునే వాళ్ళు నాకు కాల్ చేయండి, ఫైనల్ ప్రైస్ అనేది చెప్తాను. ఓకే.